అందరూ బంధం తీసుకోండి. శ్రీ మాతాజీ గారిని పాద పద్మాల్ని హృదయంలోకి రమ్మని ఆహ్వానిద్దాం. మన హృదయంలో అమ్మ పాద పద్మములను స్థిరపరచమని చెప్దాము. ప్రే చేద్దాం. అమ్మతో పాటు శ్రీ గణేశుని కూడా ఆహ్వానిద్దాం. శ్రీ మాతాజీ, మాపై కృపతో ఈ హృదయం ముందు వచ్చి విరాజిల్లు తల్లి. మీ చల్లని ఆ పాద పద్మాల్ని మా హృదయాల్లో స్థాపించి ఈ కమలాలని పద్మ కమలములను తిరుతల్లి. మీ స్థిర నివాసమైన ఈ యొక్క హృదయ కమలాన్ని శివశక్తి స్వరూపిణివై అలంకరించు తల్లి. శ్రీ గణేశుని యొక్క అనుమతితో మిమ్మల్ని వర్ణించే శక్తి మాకు ప్రసాదించు తల్లి. ఈ సౌందర్య లహరి వర్ణనని మా చేత పలికించే తల్లి, మీకు కోటి కోటి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం తల్లి. Take the 21st shloka. Tatil lekha tanvim. Tatil lekha tanvim. Tapan shashi vaishwanaramayim. Nishannam shannam upari kamalanam tavakalam. Mahapadmatavyam vrudita malamayena manasa. Mahantha పశ్యంతో దదతి పరమహలాద లహరి. ఇది అమ్మ ఒక అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. అంటే అమ్మ మనం ఎప్పుడైతే ఒక సాధకుడు అంటే ఒక సహజయోగి ఎప్పుడైతే అమ్మ పాద పద్మాలని ధ్యాన స్థితిలోకి వెళతాడో అమ్మని ధ్యానిస్తూ, అప్పుడు అమ్మ తనకి ఏ రూపంలో దర్శనమిస్తుంది. అమ్మ క్షణకాలమే ఒక మెరుపు తీగ వల్లే మనకి ఆ లక్షణంతో కూడి ఉంటుంది అమ్మ. అమ్మ మిగతా స్థితి అంతా అమ్మ నిద్రావస్థలో ఉంటుంది. మనం ధ్యానించినప్పుడు అమ్మ ఒక చాలా సూక్ష్మంగా ఉంటుంది అమ్మ యొక్క స్వరూపం. ఒక్క క్షణం అన్నమాట, అది క్షణ ప్రకాశం అంటే వికాసం, సుషుమ్నా నాడి అనమాట. సో ఒక్క క్షణం మనకి ఆ ఒక్క అమ్మ చెప్తారు కదా, ఏ థిన్ హెయిర్ లైన్ అని చెప్తూ ఉండరు మనకి. సో మనం ధ్యానించినప్పుడు అమ్మ ఆ లక్షణాలతో ఉంటుంది మనకి దర్శనం ఇచ్చినప్పుడు. సో అది ఎలా ఉంటుందంటే సూర్యుడు చంద్రుడు అనమాట. అంటే సూర్యుడు చంద్రుడు కలిస్తే ఎలా ఉంటుంది, ఆ రూపాన్ని ధరించి ఉంటుంది అప్పుడు ఆవిడ. ఆ రూపాన్ని ధరిస్తూ ఆవిడ షట్చక్రాలని కూడా దాటుకుంటూ, అంటే ఆ 6 ఎనిమీస్ ని ఛేదించుకుంటూ ఆవిడ ఆ సహస్రారంలో, అంటే ఇక్కడ తటిల్లేక తన్వీం అంటే అమ్మ నువ్వు మెరుపు తీగ వలె ఉంటావు. దీర్ఘమైన సూక్ష్మ శరీరం, మన సూక్ష్మ శరీరంలో అమ్మ ఒక దీర్ఘ సూక్ష్మ ప్రకాశంగా వెలిసిపోతూ ఉంటుంది అనమాట. మెరుపు తీగ వలె వెలిగిపోతూ ఉంటుంది అమ్మ. సో ఇక్కడ ఏంటంటే తటిల్లేక తన్వీం, అమ్మ నువ్వు మెరుపు తీగ వలె దీర్ఘ సూక్ష్మమైన ప్రకాశవంతమైన స్వరూపంలో ఉంటావు కదా నువ్వు అమ్మ. ఆ లక్షణాలన్నీ వికాస లక్షణాలు అనమాట. అంటే ఇట్ ఈస్ ఓన్లీ హోల్, ఆ లక్షణాలే మన సుషుమ్నా నాడిని విశాలం చేసేస్తుంది అనమాట. అంత ప్రకాశవంతమైన ఆ లక్షణం గల అమ్మ అనమాట ఆవిడ. సో తపన అంటే ఇక్కడ సూర్యుడు వస్తాడనమాట. తపన మీరు పాయింట్స్ గుర్తు చేసుకోండి. మన శరీరంలో మనం ధ్యానించినప్పుడు ఈ శ్లోకం రిలేటెడ్ దేనికి, అమ్మని శివశక్తి స్వరూపిణిగా మనం కొలిచినప్పుడు అమ్మ యొక్క స్వరూపాన్ని మనం ఎలా ధ్యానంలో అనుభూతి చెందుతూ ఉంటాం. అమ్మ మనకి అనుభూతి చెందనిస్తుంది అంటే దానికి అర్థం ఏమిటి, ఆ ఒక్క రూపంలో స్వరూపంలో ఆవిడ మనకి చైతన్యాన్ని శరీరం అంతా ఇస్తుంది. ఆ చైతన్యమే ఆ స్వరూపం ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపం అనమాట. సో ఇక్కడ ఏంటంటే తపన అంటే సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క, అంటే సూర్యుడి యొక్క తేజస్సు ఉంటుంది, చంద్రుడి యొక్క వెన్నెలా ఉంటుంది. అంటే ఈడాపింగళ నాడులు అనమాట. ఇక్కడ మనకి సహజ యోగాలో మనకి ఈడాపింగళ నాడులు అంటే సూర్యుడి తేజస్సు ఉంటుంది అమ్మ, చంద్రుడి యొక్క వెన్నెల అది కూడా ప్రసాదిస్తుంది. వైశ్వానరమయం, అగ్ని యొక్క రూపం కూడా కలిగి ఉంటుంది. కుండలిని శక్తి అంటే ఏంటి, అగ్ని స్వరూపం. అది మామూలు వాడు తట్టుకోలేడు. ఓన్లీ సహజ యోగి అమ్మని కొలిచి
ఆ భక్తి శ్రద్ధలతో ఎవరైతే అమ్మని తెలుసుకోగలుగుతాడో ఆదిపరాశక్తిని, ఆయనకి ఆ కుండలిని శక్తి అన్నది చంద్రుడిలాగా వెన్నెలు అంటే ఆ చల్లదనాన్ని ప్రతి అణువణువున ప్రసాదిస్తుంది అనమాట. మామూలు వాళ్ళు అది ఆ అగ్ని స్వరూపం, అది తట్టుకోలేరు, దానికి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. కానీ సహజ యోగికి అది ఉండదు. ఎందుకంటే శ్రీమాతాజీ గారు మనకి ఆ ఒక్క అదృష్టాన్ని ఇచ్చారు, ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి. వాళ్ళు ఆనందాన్ని నిరానందాన్ని అనుభవిస్తారు, కానీ వాళ్ళు ఇలాంటివి వాళ్ళకి ఏమి ఎవరు చుట్టూ టచ్ చేయలేరు అనమాట. సో సూర్యుడు చంద్రుడు రెండూ కలిసి ఉన్నటువంటి అమ్మ వైశ్వానరమయం. వైశ్వానరమయం అంటే అగ్ని యొక్క రూపము, చంద్రుని యొక్క ఇద్దరి స్వరూపం అనమాట అక్కడ. నెక్స్ట్ ఏంటి? నిషణ్ణాం, షణ్ణామం. నిషణ్ణాం అంటే ఏంటి? నిషణ్ణాం, షణ్ణాం అంటే ఏంటి? 6 అన్నమాట. సో 6 లెక్క వస్తుంది అక్కడ, 6 సంఖ్య అంటే ఈ 6 అన్నమాట. ఆ 6 అన్నది పెటల్స్ అన్నమాట. 6 చక్రాస్ అన్నమాట, షట్ చక్రం కదా. సో ఇక్కడ ఏంటంటే నిషణ్ణాం షణ్ణామ అంటే అమ్మా నువ్వు ఆ స్వరూపంలో నువ్వు మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రతి చక్రాన్ని దాటుకుంటావు. ఏ చక్రాలు అవి? పద్మములతో కూడి ఉన్నటువంటి నిషణ్ణాం షణ్ణాం ఉపరి కమలానాం తవ కలాం. అమ్మా ఆ షట్చక్రాలు ఎలా ఉంటాయి? కమలాలతో కూడి ఉంటాయట. ఆ పద్మములు యొక్క ఆ పద్మాలని అమ్మ కమలానాం, పద్మముల యొక్క పద్మాలతో కూడినటువంటి ఆ మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, విశుద్ధి చక్రం, నెక్స్ట్ ఆజ్ఞా చక్రం. సో ఉపరి ఉపరి కమలానాం తవ కలాం అంటే వీటి పైన, ఉపరి అంటే వీటి 6 చక్రాల పైన అన్నమాట. అమ్మ ఎలా ఉంటుంది? ఆ 6 చక్రాల పైన ఎలా ఉంటుందంటే మహాపద్మాటవ్యాం అంటే మహా అంటే ఏంటి? ఇక్కడ ఎక్కువ అనమాట. సో అనేక ఎక్కువ, ఎక్కువ అంటే ఎలా అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ ఫారెస్ట్ అనమాట. మన సహస్రారంలో అమ్మ పద్మాలు మధ్యన బైందవ స్థానంలో విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. సహస్రారం మధ్యన బైందవ స్థానం ఉంటుంది. ఆ బైందవ స్థానాల్లో ఒక జంటగా అక్కడ ఆవిడ మనకి కనిపిస్తుంది అనమాట. అమ్మ 2 ఒక్క పాద పద్మాలు కూడా అక్కడ మనం దర్శించుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అమ్మ ఆ ఒక 6 చక్రాలని, ఆ పద్మములతో కూడినటువంటి 6 చక్రాలని దాటుకుంటూ సహస్రారంలో మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనస అంటే మలమాయేన మనస ఎవరికి కనిపిస్తుంది ఆ దర్శనం? ఆవిడ ఎవరికి ఇస్తుంది? మలమాయేన మనస అంటే ఏ రకమైన కూడా కామాదులు, ఏ రకంగా కూడా అహంకారాలు, ఏ రకమైన క్రామ క్రోధాలు, మాయ, దుర్బుద్ధులు, కల్మషాలు, అవిద్యలు ఇలాంటివి ఏవి ఉండదుట ఆ ఒక్క యోగి దగ్గర. అలాంటి అమ్మ స్వరూపంలో దర్శనమిచ్చినప్పుడు ఆ ఒక్క యోగిలో ఇవేవి కనిపించవుట. ఆటోమేటిక్ గా అమ్మ ఆ ఒక్క దీర్ఘ సూక్ష్మమైన ప్రకాశవంతమైన సూర్య చంద్రులతో కూడినటువంటి అగ్ని అంటే సూర్యుడు తేజస్సు, చంద్రుడు ఒక చల్లదనం, ఈ రెండిటితో కూడా కూడినటువంటి ఆ దర్శనాన్ని అమ్మ మనకి సహస్రార పద్మంలో ఆ మహాపద్మాటవ్యాం అంటే ఆ ఒక్క సహస్ర పద్మ దళాలుట అడవిలో ఉంటాయి. అంటే ఆ బంచ్ ఆఫ్ అనమాట. అది ఒక అడవిలా ఉంటుంది, ఒక థిక్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది మనకి, కంప్లీట్ ఎక్కడ మనకి చోటు ఉండకుండా. సో మన సహస్రార పద్మంలో ఆ ఒక్క అంతఃకరణ అంటే మనం అమ్మ మరి షట్చక్రాలు దాటినప్పుడు మనం ఆ యోగి ఏమవుతుంది? ఆ యోగిలో అన్ని కూడా ఈ మాయ, అసూయ, అహంకారం, కామాదులు,
ఇవన్నీ వెళ్ళిపోయి అంతఃకరణం అనేది చాలా ఎలా ఉంటుందంటే అమృత ధారలు ప్రవహిస్తూ ఉంటుందిట ఆ యోగి యొక్క ఇదిలో. అంటే హీ స్టార్ట్స్ అబ్జార్బింగ్ ద చైతన్య పరమ చైతన్య ఆఫ్ దట్ సహస్రార పద్మదళం. ఆ సహస్రార పద్మదళం ఎలా ఉంటుందంటే మహాపద్మాటవ్యం, అంటే అమ్మ ఒక అడవిలో ఏ రకంగా ఒక థిక్ ఫారెస్ట్ ఉంటుందో, అడవి ఎలా ఉంటుందో అమ్మ, ఆ 1000 పద్మ దళాలమ్మా, ఆ రకంగా వాటి మధ్యన నువ్వు పరమానంద లహరి, అంటే నువ్వు ఎంతో పశ్యంతో అంటే ఏంటి ఇక్కడ అమ్మ ఒక అమృత ధార, అంటే నిరానంద స్థితి అన్నమాట అది. మరి అమ్మ ఒక సుధా సింధోర్ మధ్య ఉంది కదా, సో అమ్మ అక్కడ చేరుకుని అప్పుడు తనే కాకుండా ఒక యోగికి కూడా ఆ ప్రవాహాన్ని అనుభవించేలా చేస్తుందన్నమాట. సో అది కేవలం ఒక సహజ యోగినే ఆ ఒక్క పరమానంద లహరి. అంటే మహాత్ములు అంటే ఇక్కడ యోగీశ్వరులు ఎవరు? మన సహజ యోగీస్ అన్నమాట. సామూహికలో మనం ఏమిటి అంత బ్యూటిఫుల్ గా ఉందంటావంటే అదే ఆ కలెక్టివ్ సామూహికతలో మనం ఒక అమృత ధారల్ని అమ్మ కురిపిస్తుంది. ఒక యోగి చేయడం వల్లే అవుతుందని అన్ను, ఎందుకంటే మా అమ్మ అన్నింటల్లో చెప్పుకొచ్చారు సామూహికత, కలెక్టివిటీ. ఎందుకంటే కలెక్టివ్ లో ఆవిడ చాలా ఇంతమంది బిడ్డలు నన్ను కొలుస్తున్నారు, నన్ను రమ్మని పిలుస్తున్నారు, ధ్యానిస్తున్నారు, నా మీద ఇంత ప్రేమతో నన్ను హృదయంలో వాళ్ళు ఉంచుకున్నారు, సహస్రారం మీదకి రమ్మంటున్నారు, ఆ శివ సాన్నిధ్యాన్ని చేర్చమంటున్నారు నన్ను అని అమ్మ కూడా ఎంతో తృప్తి చెంది అప్పుడు ఆ యోగికి ఏం చేస్తుంది ఆవిడ, ఆ పరమానంద లహరి అనే స్థితిని, అంటే ఆ పరమానందం అంటే ఇక్కడ పరమానంద లహరి అంటే ఇక్కడ అమృతం అన్నమాట. అలలు, అమృతం మనకి ఇప్పుడు ఓషన్ లో చూడండి, అలలు సముద్రంలో వచ్చి పాదాలకు మనల్ని ఎలా టచ్ చేస్తాయో. ఒక్కోసారి మనం అవి భయం వెళ్తే లోపల దూరం నుంచి ఉంటాం, మనకు వచ్చిన అదే జరిగింది. కానీ అలా కాదు, అవి పెద్ద అలలు మధ్య మధ్యలో వచ్చి మనల్ని తగులుతూనే ఉంటాయి. ఆ వచ్చినవి ఒక్కోసారి పొట్ట వరకు కూడా వచ్చేస్తాయి, నాభి వరకు. అందుకని అలాంటి అలలు ఇంకా కంట్రోల్ ఉండదుట. అమ్మ ఒక్క సహస్రదళ పద్మాలలోంచి ఆ ఒక్క దిట్టమైన ఆ దళాలలోంచి అమ్మ ఒక అమృత ధారలు వచ్చి మన ఒక్క శరీరాన్నంతా తడుపుతూ మనం ఒక దర్శనాన్ని ఆ పరమానందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. భవానిత్వం దాసే మైవితర దృష్టింస కరుణా. నేను ఆ కామాలు పెట్టుకోండి, భవా నిత్వం దాసే. అమ్మా నేను భవాని అని నేను పిలుస్తున్నానమ్మా, ఎందుకంటే నీ దాసుణ్ణి తల్లి నేను, అంతే కదా. ఇక్కడ మన సహజ యోగాలు అమ్మ నీ బిడ్డలు అంటాం మనం. అంటే ఇక్కడ కొంచెం మామూలు భక్తుడు నీ దాసుడు అంటాడు, కానీ మనకి సహజ యోగాలో అమ్మ మనకి ఎంతటి బ్లెస్సింగ్స్ పోర్ చేశారంటే అందులో అమ్మనిటి మనం భవానీ తల్లి అని పిలిస్తేట, అమ్మా నీ భవానీ ఎక్కడ మనకి సహజయోగాలో అమ్మ చెప్పారు. శివాజీ మహారాజు తల్లి భవానీ స్వరూపంలో కొలుచుకునేది ఆవిడ ఆదిశక్తిని. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పైకి వస్తుంటే రాజ్యం మీదకి తల్లి చెప్పింది ఆయనకి, నువ్వు భవానీ భుజంగ స్తోత్రం ఉంది కదా, ఆ స్తోత్రాన్ని పలికింది అప్పుడే అనమాట. ఆ ఖడ్గాన్ని ఇస్తుంది ఆ తల్లి. ఆ భవాని అనేది రాజ్యం అన్నమాట. అప్పుడు నువ్వు అక్కడే ఉండి ఆయన స్తోత్ర పాఠన చేస్తూ ఉంటే ఆ తల్లిని భవానీ స్వరూపంలో తల్లికి చెప్తాడు, ఇలా వచ్చేస్తున్నారు ఏం చేయను. అప్పుడు తల్లి అంటుంది, ఆ భవానీ తల్లి చూసుకుంటుంది అన్ని అని చెప్పాను అన్నమాట. ఆ తల్లిని నువ్వు ధ్యానిస్తూ కూర్చోమని చెప్పింది ఆయన తల్లి. అప్పుడు ఆయన ఆ గుడిలోకి వెళ్ళి ఆ తల్లిని ఆదిపరాశక్తిని భవానీ స్వరూపంలో ఆవిడ నువ్వు ఏ స్వరూపంలో, ఇప్పుడు మనం డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నాం పిల్లలకి. ఒక పిల్లాడు హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్, నువ్వు ఆ రూపంలోనే ఆ పిల్లాడు పిలుచుకుంటావు. ఒక పిల్లాడు ఇంకొక సంగీతం, ఒక పిల్లాడు ఒక ప్రవచనాసు, ఒక పిల్లాడు ఒక చదువు. సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఇన్ డిఫరెంట్ వే. సో నువ్వు పిలుచుకునే పద్ధతిలో ఉంటుంది అక్కడ. అదే విధంగా ఇక్కడ
ఆయన తల్లి భవానీ స్వరూపంలో నిత్యం కొలుచుకునేది గనక భవానీ తల్లి స్వరూపంలో ఆదిశక్తిని పిలవమని చెప్తుంది ఆవిడ. అప్పుడు ఈయన స్తోత్రాలు కొన్ని చేసినప్పుడు ఆ తల్లి ఆ స్వరూపంలో వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అక్కడ ఆయన నమ్మకం అన్నమాట. ఆయన ధ్యానిస్తూనే ఉంటాడు ఆ భవానీ తల్లిని. అప్పుడు ఆ భవానీ తల్లి తన ఖడ్గంతో తనే అన్ని మూలలకి వెళ్ళి రాజ్యాన్నంతా ఆవిడ ఇస్తుంది. ఈయన కళ్ళు తెరిచేయటానికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని అంటాడు. అప్పుడు శ్రీ మాతాజీ గారు చెప్పారు మనకి. సో అంతటి భక్తిట శివాజీ మహారాజు. అందుకేంటంటే అంతటి భక్తి మనలో కూడా పెంపొందించుకోవాలి. మనం ఇప్పుడు మెడిటేషన్ లో ఉంటాం. సింపుల్ ఎగ్జామ్ ఇన్ సహజయోగాలో ఎనీ ఫోన్ ఈస్ కమింగ్, లేచిపోతాం. లేదు, లేవకూడదు. లోపల కుండలిని శక్తి మనది. మనం ఎప్పుడైతే అమ్మని పిలిచామో హృదయంలోకి, ఆవిడ కూడా వెంటనే లేస్తుంది. షీఈస్ వెరీ హ్యాపీ టు మూవ్ అప్వర్డ్స్ టు జాయిన్ లార్డ్ శివ. ఆవిడ ఇది ఏంటి, మనల్ని శివ సాన్నిధ్యానికి తీసుకెళ్ళడం. ఆవిడ ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి మనల్ని తనకి దరికి చేర్చుకున్నారు. కానీ ఆవిడ చివరికి ఈ సృష్టి అంతా ఆవిడ స్థితికర్త అయింది. సృష్టి అంతా కూడా నడుపుతున్నది ఆవిడే కదా. మరి సృష్టి లయకారం అయినప్పుడు ఆవిడ ఎక్కడికి వెళుతుంది? పరమేశ్వరంలో వెళ్తుంది. అర్ధనారీశ్వరికి వెళ్ళిపోతుంది ఆవిడ. సో అప్పుడు ఒకటే శక్తి, అది శివశక్తులే ఉంటారు అక్కడ. సదాశివుల్లోకి వెళుతుంది ఆవిడ. అందుకనే మరి ఇక్కడ పిల్లలందరినీ ఆవిడ వరకు చేరాం మనం, ఇప్పుడు దరిజేరం ఆత్మ. కానీ ఆ తల్లి ఇక్కడతో ఆగదు. ఆ తల్లి మనల్ని శివ సాయుధ్యాన్ని కూడా, అందుకే సహస్రారు పై వరకు ఆవిడ నడపగలుగుతోంది మనల్ని. మనం ధ్యానం చేసినప్పుడు మా అమ్మ కుండలిని శక్తి షట్చక్రాన్ని దాటుకుంటూ మనలోని మాలిన్యాన్నంతా తీసుకుంటూ తన బిడ్డల్ని అంత శివుడి యొక్క స్వచ్ఛతకి ఈక్వల్ చేస్తుంది మనకి. కానీ ఆవిడ అమ్మ గనక ఆవిడ పాప అంత బిడ్డల నుంచి కోరుకోదు, క్షమిస్తూ ఉంటుంది ఆవిడ. ఇన్ వన్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ శ్రీ మాతాజీ షీ టోల్డ్, ఐ కెన్ ఫర్గివ్ మై చిల్డ్రన్ బట్ లార్డ్ శివ విల్ నాట్ ఫర్గివ్. సో ఆయన కూడా మనల్ని క్షమించే స్థితి తెచ్చేందుకు ఆవిడ ఏం చేస్తుంది, మనలో ఉన్న మాలిన్యాన్ని ఆవిడ మార్చి శుద్ధపరిచి ఆయన దగ్గరికి సాన్నిధ్యానికి చేరుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే భవానిత్వం దాసే. అమ్మా, ఈ భవానీ అనే పేరుతో నిన్ను కొలుచుకుంటున్నానమ్మా శ్రీ మాతాజీ. ఆ భవానీ అనే పిలుపుతోనే నిన్ను నేను నీ దాసుని. ఇక్కడ మనం ఏమిటంటే నీ బిడ్డలమమ్మా మేము. సో ఈ బిడ్డ మీద నిన్ను నేను అలా కొలుచుకుంటున్నాను, నా హృదయంలో నిన్ను అలా కొలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్ను నేను భవానీ అని పిలుస్తాను అని అడిగారు సంజయ్. భవానీ ఎందుకంటే మరి శివుడి పేరు ఏంటి? ఆయన భార్యవి కదమ్మా నువ్వు, అందుకే నువ్వు భవానీ. భవుడంటే ఎవరు? భవుడు భస్మాన్నే ధరించేవాడు శివుడు. అక్కడ ఆదిశంకరాచార్య వారు భవుడి భార్య కనుక నువ్వు పార్వతీదేవి తల్లి. సో నిన్ను భవానీ అనే పేరుతో నేను పిలుచుకోవాలి. ఆదిశంకరాచార్య వారు ఏంటంటే, అందుకే అమ్మ సాధి యోగాలో ప్రతి చోట అమ్మ ఆదిశంకరాచార్య అని తీసుకొచ్చిన కారణం, ఆయన హృదయంతో కళ్ళు మూసుకుని అమ్మని స్మరిస్తూ, అమ్మే పాదాలే ఆయనలో ఉండి అమ్మ పలికిస్తూ, నోటమ్మటంతా కూడా పలికిస్తూ, ఈ రూపంలో నన్ను నువ్వు ధ్యానించు, ఈ రూపంలో నన్ను నువ్వు స్తుతించు. భవానీ కావచ్చు, పార్వతి కావచ్చు, గౌరీదేవి కావచ్చు. సో ఇన్ డిఫరెంట్ వేస్, బికాజ్ ఆవిడికి అది కావాలి. వచ్చే కలియుగ అంటే ఇప్పుడు జరగబోయే ఈ యుగంలో ఆదిశంకరాచార్య వారి ద్వారా ఆవిడ ముందరే పలికించారు ఈ మాటలన్నీ. ఆవిడ స్వరూపాలని, ఆవిడికి ఉన్న పేరులు, అవన్నీ కూడా ఆయన ద్వారా మన వరకు అందాయి అన్నమాట. అందుకు ఆవిడ నియమించింది ఆదిశంకరాచార్య వారిని. సో ఇక్కడ ఏంటంటే భవానిత్వం దాసే. అమ్మా, నిన్ను భవానీ అనే పేరుతో పిలవాలని ఉంది ఈ బిడ్డకి తల్లి. నీ దాసుణ్ణి అనే బదులు ఇక్కడ మనం నీ బిడ్డ అంటాం అన్నమాట. సో మై వితర దృష్టింస కరుణ. ఒక్కసారమ్మా మనం మెడిటేషన్ ముందర అమ్మ ఒక్క ఆజ్ఞా చక్రాన్ని చూస్తాం, అమ్మ కళ్ళని కూడా మనం చూడాలి యాక్చువల్ గా. ఎందుకంటే అమ్మ ఒక్క కళ్ళు ఏమిటి, నయనాలు ఏమిటి? కరుణ.
అమ్మ నయనాలేంటి? కరుణ అనమాట. ఎప్పుడైతే మనం మధ్య మధ్యలో అమ్మని ఆ నయనాల్ని కూడా ఒక్కసారి వర్ణించడము, తిలకించడమో చేసినప్పుడు ఆవిడ యొక్క దృష్టి మన మీద పడుతుంది. సో అదే ఇక్కడ మై వితర దృష్టింసకరుడా. అమ్మా, నేను ఎప్పుడైతే నేను అలా భవానీ అనే స్వరూపంలో ధ్యానించుకుంటానో అమ్మా, అప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తావంటే నీ యొక్క ఆ నయనాల నుంచి నువ్వు నయనాలతో మా ఒక్క దృష్టిని వేస్తావు, మా మీద నువ్వు ఉంచుతావు. సో నీ నయనాల యొక్క దృష్టి మా మీద పడుతుంది కదమ్మా. అప్పుడు ఇతిం స్తోతుం వాంఛన్ అంటే ఇక్కడ దయతో ఉంటుంటుంది. అది అమ్మ మనల్ని చూసేటప్పుడు దయతో చూస్తుంది. రుద్రంగా అమ్మ 9 రూపాలు కదా, రౌద్రం, కరుణ, దయ, ప్రేమ, మోహం, వాత్సల్యం, ఇవన్నీ నవదుర్గాలు మన నవరాత్రుల్లో కొలుచుకుంటూ ఉంటాం, శ్రీ మాతాజీ గారిని కూడా కదా. సో ఇక్కడ ఏంటంటే వెంటనే అమ్మని ఎప్పుడైతే మనం వల్ల ఆ కోరికతో, వాంఛన అంటే కోరిక మనకి. సో అమ్మని ఎప్పుడైతే మనకి కోరిక ఉంటుందోట, ఆ భవాని అనే పేరు ఎప్పుడైతే నువ్వు పిలిచావో ఆ అమ్మ ఇంకా వెయిట్ చేయదుట. అమ్మలు ప్రేమ పొంగిపోతుందట అనమాట. అంటే నాకు ఇది కావాలి, నువ్వు రా, ఇవి ముందుకు అక్షరాలు వెళ్ళక్కర్లే ఇంకా. ఆ భవాని అమ్మా తల్లి భవాని, నువ్వు భవుడి భార్య అయిన పార్వతీదేవివి, గౌరీదేవి నువ్వు. సో నీ యొక్క బిడ్డని నేను, నీ సహజ బిడ్డనమ్మా నేను. ఎప్పుడైతే మనం ఆ రెండు మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అమ్మ ఒక్క కళ్ళు తెరిచి దృష్టి అంతా మన మీద పడుతుంది. ఓహో, నా బిడ్డ నన్ను ఈ స్వరూపంలో పిలుస్తోంది, ఐ హ్యావ్ టు గో ఇన్సైడ్. అంటే అంతటి కరుణ అమ్మకి తన బిడ్డల మీద వస్తుందన్నమాట. సో అమ్మ ఏమంటారు రిలేటెడ్ టు సహజయోగా, ఎక్కడైనా అమ్మా అని నన్ను పిలిస్తే నేను శంఖ చక్ర గదా హస్తాలతోనే వెంటనే అక్కడ ఉంటా మీ దగ్గర అంటారు కదా, కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి ఈ శ్లోకం. సో అదే ఇక్కడ వస్తుంది అనమాట. ఆ 2 వర్డ్స్, అమ్మా భవానీ తల్లి నీ బిడ్డనైన నేను అనేటప్పటికీ అమ్మ వెంటనే శంఖ గదా హస్తాలతో, అంతా ఖడ్గాలతో ఆ తల్లి ఏమవుతుందంటే వెంటనే పరిగెత్తుకుని వస్తుందన్నమాట. కరుణతో వస్తుంది, దయతో వస్తుందన్నమాట. కానీ నీ కోరిక అలా ఉండాలి. నీ బిడ్డని కరుణ చూపించు తల్లి, దయ చూపించు నా మీద అనేటప్పటికీ అమ్మ స్వరూపం అదనమాట. అప్పుడు అమ్మ ఆ సమయంలోట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తదైవత్వం దస్మై దిశది సాయుజ్య పదవి. అమ్మ పాదాలకి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎందుకు నీరాజనం రోజు చేస్తారు. కానీ మనం శ్రీమాతాజీ గారికి నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, మనం హారతి ఇవ్వాలి అనేటప్పటికి మనం బద్దకిస్తాం. యాక్చువల్లీ మన సహజయోగాల మార్నింగ్ అండ్ ఈవినింగ్ వి మస్ట్ గివ్ హారతి ఇవ్వాలి మనం. నీకు ఎంతైనా బిజీ ఉండు, నువ్వు అన్నం మానేస్తామా, పడుకోవడం మానేస్తామా, అదర్ థింగ్స్ వీ విల్ ఫర్గెట్ టు డూ? నో, బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు బిజీ షెడ్యూల్లో హారతి. అమ్మకి హారతి ఇవ్వద్దు. అమ్మ పాదాలకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఇస్తారు, ఇంద్రుడే ఇస్తాడు. అది లేదే వాళ్ళ ఒక కాల క్రమం ప్రతిరోజు జరగదు వాళ్ళకి. మార్నింగ్ కానీ ప్రాతకాలం లేచిన వెంటనే ఆ తల్లి పాదాలను సేవిస్తారు, పడుకునే ముందర ఆ తల్లి పాదాలకు నమస్కరించే పడుకుంటారు వాళ్ళు. సో అట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట ముకుట నీరాజన పదం అంటే, అమ్మా నువ్వు ఎలా పరిగెత్తుకొస్తావంటే కరుణ, నిన్ను ఎప్పుడైతే నీ బిడ్డలు అమ్మా భవాని నీ బిడ్డనమ్మా నేను పిలుస్తున్నాను, నేను నీ స్వరూపంలో నేను పిలుస్తున్నానమ్మా, నువ్వు శివుడి భార్యవి. భవుడు అంటే భస్మాలని ధరించేవాడు. సో భవుడి భార్యవమ్మా నువ్వు, పార్వతీదేవి నువ్వు. సో అమ్మ నిన్ను ఈ రూపంలో నేను దర్శిస్తాలని కోరుకుంటున్నా. వాంఛన్ అంటే కోరుకుంటున్నానమ్మా నేను, ఈ కోరిక అన్నది నాకు ఉంది, ఈ కోరిక నువ్వు తీర్చు నాకు. ఆ కోరిక ఎప్పుడైతే తీర్చన్న వెంటనే అమ్మ అన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీరాజనం ఇస్తూ ఉంటారనమాట అమ్మ పాదాలకి. కానీ అమ్మ అప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇస్తారు త్రిమూర్తులు? సాయుధ్యం, ఆదిపరాశక్తి యొక్క సాయుధ్యం చివరిలో ఎప్పుడైతే ఈ సమస్త సృష్టి లయకారం చెందుతుందో ఎవరు ఉండరు.
బ్రహ్మ ఉండడు, విష్ణు ఉండడు, మహేశ్వరుడు ఉండడు, ఇంద్రుడు ఉండడు, ఎవరు ఉండరు. లయకారం చెందాక ఓన్లీ ఆదిపరాశక్తే ఉంటుంది అప్పుడు. అది సదాశివుడితో అనమాట. అర్ధనారీశ్వర స్వరూపంలో ఆవిడ భైందవ. సో అందుకే ఏంటంటే ఇక్కడ మనం వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ సాయుధ్యం పొందడానికి ఆదిపరాశక్తి యొక్క నీ పాదాలకి నీరాజనం ఇస్తూ ఉంటారమ్మా. కానీ ఇక్కడున్న కింద ఉన్న నీ బిడ్డలు నేను ఒక్కసారి భవానీ అమ్మ నువ్వు రా నా హృదయంలో కన్న వెంటనేట అమ్మ ఎంతో ప్రేమతో కరుణతో దయతోట ఆ నీరాజనాన్ని కూడా లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ వస్తుంట. ఎంత బ్లెస్డ్ మనం ఆలోచించండి. ఈ ఈ యొక్క సహజ యోగిస్ మీద అమ్మ యొక్క ప్రేమ ఎంత ఉంటుందో ఆది పరాశక్తి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే అంతటి ప్రేమ వాళ్ళకన్నా మన మీద కురిపిస్తుంది అనమాట శ్రీ మాతాజీ గారు. సో ద మీనింగ్ ఆఫ్ దిస్, ఎనీ డౌట్ అమ్మా చెప్పు తల్లి. అంటే కొంచెం సెకండ్ లైన్ ఇది ఉంది కదా, వాంఛన్ వరకు చెప్పినట్లు. ఓకే, వాంఛన్ అంటే వాకు, వాంఛన్ అంటే ఇక్కడ కోరుకుంటున్నావు. ఏమని కోరుకుంటున్నావు? వాంఛన్ అంటే డిజైర్, నీవు కోరుకుంటున్నావు అనమాట. కోరుకోవడం అంటే ఏంటి? యు ఆర్ ఆస్కింగ్ హర్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. ఈ స్వరూపంలో భవానీ అనే పేరుతో పిలిచినప్పుడు నువ్వు నీ బిడ్డ ఈ స్వరూపంలో నాకు దర్శనం ఇవ్వమని కోరుకుంటున్నావు. సో వాంఛన్ అంటే అది. ఇదేం స్తోత్రం, ఈ రకంగా నువ్వు స్తుతిస్తావు. ఎలా స్తుతిస్తావు? భవానీ తల్లి, ఓ శివశక్తి స్వరూపిణి. దాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడంటే శంభుడు భార్య, భువుడు భార్య, భవుడు భార్య. భవుడు భార్య అంటే ఎవరు? భస్మాన్ని ధరించేవాడు, పార్వతీదేవి. సో భవానిత్వం దాసే మై వితర దృష్టింస కరుణ ఇది స్తోత్రం వాంఛన్ కథయతి భవానిత్వమితి. అమ్మ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయదనమాట. ఆ భవాని అన్న పేరు వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తుంది. ఎలా వస్తుంది ఆ తల్లి? అక్కడ దేవతలు అందరూ నించుని ఉంటారు సభలో ఆదిపరాశక్తి దగ్గర. వాళ్ళందరినీ కూడా లెక్క చేయదమ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీరాజనాన్ని పడుతూ ఉంటారు అమ్మ పాదాలకి. ఎందుకు పడుతుంటారు? సాయుధ్యం పొందడానికి, లయకారం చెందినప్పుడు సృష్టి అంతా. కానీ అవన్నీ లెక్క చేయకుండా అమ్మ తన బిడ్డ పిలిచే ఒకే ఒక పిలుపుకి ఆ కోరిక తీర్చడానికి అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి మనం ఒక్క హృదయాల్లో స్థిరపడుతుందండి. ఈ శ్లోకవర్ధం ఇది.